అంతన్నాడు ఇంతన్నాడు ఆఖరికి వస్తే అందరిలో ఒక్కడయ్యాడు. పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ప్లేట్ ఫిరాయించారా? ఆయన మాటల మార్పు వెనుక ఉన్న మర్మమేంటి? బస్తీ మే సవాల్ బైపోల్ కు రెడీ అంటూ గతంలో తొడగొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు పిల్లి మొగ్గలేస్తున్నారన్నది నిజమేనా? ఎవరా శాసనసభ్యుడు? ఏంటి ఫిరాయింపు కథ? ఈ పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. నేను కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ గతంలో మీడియా ముందే ప్రకటన చేశారు. నాకేం భయం, ఉన్నది ఉన్నట్టు చెప్తానంటూ వారి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఉప ఎన్నిక అంటూ జరిగితే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు. అనర్హత వేటు పడడం కంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు పోవడం బెటర్ అన్న ఆలోచన కూడా చేశారు ఎమ్మెల్యే. అప్పుడు అన్ని మాటలు మాట్లాడి ఎన్ని రకాల ఆలోచనలు చేసిన దానం తీరా తాను ఇచ్చిన అఫిడవిట్ లో మాత్రం నేను పార్టీ మారలేదు, వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ కు వెళ్లాలని చెప్పారు. అనర్హత పిటిషన్ ను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలంతా విచారణలో దాదాపుగా ఇదే వాదన వినిపించారు. మేమేం పార్టీ మారలేదు, ఇప్పటికీ PRS లోనే ఉన్నామంటూ ఎవరికి సంబంధించిన ఆధారాలను వాళ్ళు స్పీకర్ ముందు పెట్టారు. వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే దానంది మరో ఎత్తు అంటున్నారు విశ్లేషకులు. స్పీకర్ నోటీసులు ఇచ్చేంత వరకు దానం నాగేందర్ కామెంట్స్ ఒక తీరుగా ఉంటే నోటీసులు అందుకున్నాక ఆయన కూడా అందరిలో ఒకరిగా మారిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానం నాగేందర్ తాజాగా మీడియాతో మాట్లాడినప్పుడు అన్న మాటల గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అందులో ఏం రాశారో మా అడ్వకేట్కే తెలుసునంటూ నాకేం తెలియదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. విచారణ కోసం స్పీకర్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా నాగేందర్ ఇలా కామెంట్స్ కాస్త గందరగోళాన్ని పెంచింది. దీనికి సంబంధించి వాదనలు మొదలు పెట్టబోతున్నట్టు ప్రకటించిన స్పీకర్ ఫిర్యాదుదారులకు కూడా షెడ్యూల్ పంపించారు. ఇదే సందర్భంలో వ్యక్తిగతంగా హాజరవ్వాలని తనకేం నోటీసులు ఇవ్వలేదంటూ దానం చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటో అంతు చిక్కడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. ఎమ్మెల్యే ఒక్కోసారి ఒక్కో రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తుంటే అనర్హత వేటి నుండి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తానని మొదట్లో చెప్పుకొచ్చిన దానం ఇప్పుడు కొత్త స్టేట్మెంట్లను ఇవ్వడం వెనుకున్న కారణాలపై కూడా అన్వేషణ కొనసాగుతోంది. నియోజకవర్గంలో దానం నాగేందర్కు ఎదురుగాలి వీస్తుందా? ఉప ఎన్నిక జరిగితే ఇబ్బంది తప్పదని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం కొందరిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం స్పీకర్ పేషీలో జరిగే విచారణకి దానం నాగేందర్ హాజరవుతారా, లేదంటే ఆయన తరపున అడ్వకేట్ అటెండ్ అవుతారా? ఫిర్యాదుదారుల నుంచి వచ్చే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. BRS ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎపిసోడ్ ని ఆయన ఎలా కవర్ చేసుకుంటారన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.